ఎంకిపెళ్ళి సుబ్బి సావుకొచ్చిందన్నట్టుందన్నమాట ఇప్పుడు. ఈ తెలంగాణ కాలేజెస్ బంద్ వ్యవహారం. ఈ రీయింబర్స్‌మెంట్‌లు గురించి, ఈ మేనేజ్‌మెంట్‌లు, యాజమాన్యాల గురించి ఇప్పుడు స్టూడెంట్స్‌కొచ్చింది తలనొప్పి. సో, ఇక క్లాస్ వర్క్ అంటే సస్పెండ్ అయింది. ఎప్పుడైనా ఇది జేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. ఆదివారాలు, శనివారాలు, ఆప్షనల్ హాలిడేస్ ఇలాంటివి గూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఎగ్జామ్స్ పరంగా చూసుకుంటే ప్రిపేర్ అవ్వాలా? వద్దా? ఇదో తలనొప్పయిపోయింది. సో, ఇప్పుడొచ్చేసరికి ఒక షాకింగ్ అప్డేటు ఈ తెలంగాణ కాలేజెస్ బంద్ గురించి. సో, మీరు చూస్తూనే ఉన్నారు గదా! సో, నాలుగో రోజు ఇవాళ చేరింది ఈ తెలంగాణ కాలేజెస్ బంద్ అనేది. అయితే ఇప్పుడు వీళ్ళందరూ గూడా ఈ నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ బంద్ కార్యక్రమం ఏదైతే ఉందో బాగా పెంచడం అయితే జరుగుతా ఉంది. సో, ఇప్పుడు ఇంతకీ అసలు వీళ్ళ నిర్ణయం ఏంటి? వీళ్ళేం చేయబోతున్నారు? సో, దాని గురించి ఇప్పుడు నేను చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్ కోసం అప్డేట్ ఎప్పుడైనా రావచ్చు. ఇంపార్టెంట్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళ్ళే ముందు షేర్ చేయండి ఈ వీడియోని అందరికి కూడా. ఏంటంటే వీళ్ళ నిర్ణయాన్ని వాళ్ళకి చెప్పేశారు. నిన్న మనం మాట్లాడుకున్నాం. జేఎన్‌టీయూ చూసుకున్నా, ఇక కేయూ తీసుకున్నా, శాతవాహన యూనివర్సిటీ తీసుకున్నా, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ తీసుకున్నా, గవర్నమెంట్ తప్ప ప్రైవేట్ యాజమాన్యాలు మొత్తం కూడా ఈ బంద్‌కి పిలుపునిచ్చినాయి. సో, ఇప్పుడు కాలేజీల సంఖ్య ఎంత పెరిగిందో మీరు చూశారు. ఇంకా పెరుగుతాయి బంద్‌కి. ఫస్ట్ రోజుకి ఇవాల్టికి. అయితే వీళ్ళు వచ్చేసరికి ఈ డిమాండ్లు కూడా పెంచేయడం జరిగింది. సో, ఫస్టు దసరాకు ముందు మొదలవ్వాల్సింది. నేను అప్పుడు ఒక వీడియో చేశాను. ఏంటంటే దసరాకు ముందు జరిగిందంటే తొందరగా ముగియదు అని చెప్పేసి. ఎందుకంటే ఆర్టీసీ స్ట్రైక్ గుర్తుంది కదా మీకు అప్పుడు. అలాగే జరగకుండా 15 రోజులో 20 రోజులో పోయింది అది. నెల రోజులు కూడా పోయినట్టు సరే గుర్తులేదు కానీ నాకు చాలా రోజులు అవుతుంది కదా ఎప్పుడో లాక్డౌన్ ముందు. సో, అప్పుడు చర్చలు సఫలమైనాయి. అంటే వాళ్ళు 300 కోట్లు, 900 కోట్లు ఒకసారి. 300 కోట్లు బాగానే ఇచ్చారు దసరాకు ముందు. ఇక ఆ తర్వాత వచ్చేసరికి 900 కోట్లు దీపావళికి వచ్చేసరికి జీరో బ్యాలెన్స్ అయిపోయింది. దసరాకి బతుకమ్మలు ఇవన్నీ ఉంటాయి కదా, పంచాల్సినవి కూడా ఉంటాయి కదా మళ్ళీ. ఇక ఈ ఒడ్లు టైము ఇదంతా కూడా వీటి ద్వారా మరి ఎక్కడైపోయిందో ఖర్చు మొత్తానికైతే అయిపోయింది. వరదల ప్రభావం అని, వాళ్ళకి సాయాలని, ఇక వాటికి వీటికి పోయి ఉంటాయి మొత్తం వీళ్ళకి. ఎట్లా పోయినాయి అని పక్కన పెడితే జీరో బ్యాలెన్స్. సో, దీపావళికి ఇస్తానని డబ్బులు ఇవ్వలేదు. వీళ్ళు మొన్న సోమవారం నుంచి బంద్కు పిలుపునిచ్చారు. అక్కడ 900 కోట్లు ఎట్లా గట్ట ఏదో ఒకటి తీసుకొచ్చి ఇచ్చుంటే పోయేది. ఇప్పుడు ఇది 5,000 కోట్లకు వచ్చింది. మొత్తం 10,000 కోట్లలో 5,000 కోట్లు కట్టాల్సిందే అని మొదటి 3 రోజులు ఉన్న నిర్ణయం. ఇక 4వ రోజుకి వచ్చేసరికి ఇది మారిపోయింది మళ్ళీ డిమాండ్. 5,000 కోట్లు కళాఖండికి కట్టాల్సిందే, కట్టితేనే మేము కాలేజీ నడుపుతాం. ప్లస్ మిగతా 5,000 కోట్లు నెలకు 500 కోట్లు చొప్పున పే చేయాల్సిందే అని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీరు ఏదైనా చేసుకోండి, ఇక కాలేజీలు మాత్రం మేము అయితే ఓపెన్ చేసే పరిస్థితి అయితే లేదు, మేము నడపలేకపోతున్నాం. ఫ్యాకల్టీ వచ్చేసరికి జీతాలు అని గోల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాలన్నా మరి మా దగ్గర ఉండాలి కదా, మా డబ్బులు మాత్రం ఎంతకని పెట్టామని చెప్పేసి వీళ్ళు గోల్ చేస్తాం. సరే, పెట్టేయగలిగిన వాళ్ళు నడుపుకున్నారు అనుకోండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి పాత కాలేజీలు ఉంటాయి, వాళ్ళ ఆదాయం ట్రెజరీలో ఉంటుంది. దేని ట్రెజరీ దానికి ఉంటుంది కాబట్టి ఆ ట్రెజరీ ద్వారా పెట్టుకుంటారు. కానీ కొత్తగా ఎస్టాబ్లిష్ అయిన కాలేజీలు ముఖ్యంగా 2007, 2008, 2008లో ఎక్కువ కాలేజీలు వచ్చినాయి. 2009లో బీభత్సంగా వచ్చేసినాయి. 2009 నుంచి మొదలైన కాలేజీలు చాలా వరకు మూతపడిపోయినాయి. సో, ఇప్పుడు అలాంటి కాలేజీలు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మళ్ళీ ఎక్కువ మంది పార్ట్నర్స్ ఉన్న కాలేజీల పరిస్థితి ఏంటి? సో, ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నడపలేక పాపం వీళ్ళు షట్ డౌన్ చేసేసారు. ఇక కొన్ని కాలేజీలు అయితే ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసే పరిస్థితి లేదు. సో, ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నడపడం గగనమైంది కాబట్టి వీళ్ళు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో, నిన్న కొన్ని డిమాండ్స్ చెప్పాను. అదేంటని ఆ కమిటీకి సంబంధించింది, కొత్తగా వేసిన కమిటీకి సంబంధించింది. ఇక ఇప్పుడు ఏంటంటే
ఈ బంద్ సంగతి పక్కన పెడితే ఒకవేళ వీళ్ళు విజిలెన్స్ తనిఖీ లేదో అంటున్నారు కదా, అది కనుక అయినట్టయితే ఇక పిడుగుపాటే ఇక ఇవన్నీ మూసుకోవడమే. ఇక నడపగలిగినోడే కాలేజీ నడుపుతారు, జీతాలు ఇచ్చి ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేదానికి స్టేషనరీ ఎక్విప్మెంట్ ఉంటుంది, అవి కొనుక్కునేవాళ్ళు వాళ్ళే నడుపుకోగలుగుతారు. మరి ఇప్పుడు స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? ఎండ్ ఆఫ్ అకాడమిక్ ఇయర్ కాదు, స్టార్టింగ్ ఆఫ్ అకాడమిక్ ఇయర్ కాదు, మధ్యలో ఉన్నారు సముద్రానికి. ఎగ్జామ్స్ ఆర్డర్లో ఉన్నాయి, నోటిఫికేషన్ రిలీజ్ చేసుకొని ఉన్నారు, కొంతమంది టైం టేబుల్ రిలీజ్ చేసుకున్నారు, కొంతమంది ఎగ్జామ్ స్టార్ట్ చేశారు, బ్రేక్ పడింది స్టూడెంట్స్కి. సో ఇట్లాంటి సందర్భాలు ఈ షాకింగ్ అప్డేటు అంటే నెలకు 500 కోట్లు అంటే సంవత్సరం పట్టుద్ది ఇవ్వాలంటే. ఎంత కాదన్న, నెలకు 500 కోట్లు అంటే ఈ 5,000 కోట్లు పక్కన పెట్టి ఇది ఇచ్చేసారే అనుకున్నాము, 500 కోట్లు అంటే ఒక సంవత్సరం పట్టుద్ది. సో జరుగుద్దా? మరి అంత ఇవ్వగలరా ప్రభుత్వం అనేది వాళ్ళకి తెలియాలి, అది వీళ్ళకి తెలియాలి. సో ఇప్పుడు వీళ్ళు వచ్చేసరికి చెప్పేది ఏంటంటే, మేము ఖచ్చితంగా దీన్ని బలోపేతం చేస్తామని చెప్పేసి చెబుతా ఉన్నారు. ఇంకా 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 పెంచుతా ఉన్నారు డిమాండ్స్. ఒక పక్క డిమాండ్స్, ఇంకో పక్క ఈ సమ్మెకి సంబంధించిన ఉద్రిక్తత్వం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో స్టూడెంట్స్ ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలి? ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఫార్మసీ ఫస్ట్ రోజు కాకపోయినా బుధవారం వదులుతారని చూసిన వాళ్ళు ఉన్నారు. మరి అది వదిలేరో లేదో నాకు తెలియదు, కానీ ఇంకా నాకు తెలిసి అయితే ఎలా చేయరో వాళ్ళు గట్టిగా చెప్తున్నారు కదా, ప్రిపేర్ అవటం ఆపేయటం, అక్కడికి వెళ్ళాక ప్రిపేర్ అవటం, అక్కడికి వెళ్ళాక ఆపేయటం. మళ్ళీ మధ్యాహ్నం మెసేజ్ వస్తుంది JNTU యూనివర్సిటీ నుంచి ఈ రోజు కూడా ఎగ్జామ్ స్మూత్ కండక్ట్ అయిందని చెప్పేసి ఏదో ఒకటి వస్తుంది. అంటే కండక్ట్ చేసిన వాళ్ళు స్మూత్ కండక్ట్ చేసినట్టు లెక్క, ఎటువంటి ఏమి చికాకులు జరగకుండా. మంచి పద్ధతి అది, ఓకేనా? సో ఇక మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఈ ఆగిపోయిన ఎగ్జామ్స్ ఇప్పుడు ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే ఇది చిరిగి గాలివాన అయిపోయినట్టే సింపుల్గా చెప్పాలంటే. ఇక స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి ఎగ్జామ్స్ పరంగా? సరే క్లాస్ వర్క్ అంటే పక్కనట్లు, 1 నెల 2 నెలలు 3 నెలలు లేకపోతే 6 నెలలు వేసుకోండి క్లాసులు, వెనక్కిపోయినా ఒక అకాడమిక్ ఇయర్ అనేది వెనక్కిపోద్ది స్టూడెంట్స్కి. కొత్తగా జాయిన్ అయ్యేవాళ్ళు, అది అటానమస్ అయినా అఫిలియేటెడ్ అయినా ప్రైవేట్ కాలేజీల పరంగా నేను చెప్తున్నాను, గవర్నమెంట్ కాలేజెస్ కాదు. SB టెట్ గవర్నమెంట్ రన్ అవుతున్నాయి కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, ప్రైవేటీ కూడా రన్ అవ్వట్లా. డిప్లొమా వాళ్ళకి ఎగ్జామ్స్ వచ్చి ఉన్నాయి, SB టెట్ వాళ్ళకు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అయితే వీళ్ళు అనేది ఏంటంటే మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు, మా యూజ్లెస్ కాలేజీల కింద ట్రీట్ చేస్తూ ఉన్నారేమో మరి అని చెప్పేసి వాళ్ళ భావన ఉందన్నమాట లోపల. సో ఇక అసలు చర్చలు కూడా ఇప్పుడు జరపడానికి లేకుండా పోయింది, అటు బైపోలు పనుల్లో పడ్డారు. ఇక ఏదేమైనప్పుడు కూడా అది పెద్ద ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు అన్నిటికన్నా కూడా, ఏం జరుగుద్ది అని. ఒక పక్క స్టూడెంట్స్ అయితే సెలవులో హ్యాపీగా ఉందని చెప్పేసి సంతోషపడుతున్నారు. గుర్తుంచుకోండి, మీకు ఎన్ని సెలవులు వస్తే అన్ని సెలవు దినాలు పనిచేయాల్సి వస్తుంది తర్వాత చదువుకోవడానికి. కంపల్సరీ సండేస్ పెడతారండి, హాలిడేస్ కూడా, సెకండ్ సాటర్డేస్ కూడా ఉండవు ఒకవేళ ఉన్నట్టయితే మీకు. అది అటానమస్ అయినా అఫిలియేటెడ్ అయినా సిలబస్ అవజేయటమే ముఖ్యం. సో ఇలా ఉంటుంది, ఓకేనా? సో అందుకనే ఆనందపడండి, వాళ్ళు ఇచ్చినప్పుడు మీరేం చేస్తారులే. కానీ ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇది ఎప్పుడు ముగుస్తుందో తెలియదండి ప్రస్తుతానికైతే. నేను ఒక డేట్ చెప్పాను కదా, ఆ డేట్ తర్వాతే తెలుస్తుంది మీకు ఏదైనా, ఆగుద్దా ముందుకెళ్తుందా అని. నేనైతే అనుకోవడం అదే, ఖచ్చితంగా అయితే ఆ డేట్కి ఆగిపోద్దని కొన్ని రోజులు ముందు చెప్పాను కదా. సో దాని ప్రకారమే ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎవరో కూడా టెన్షన్ పడాల్సిన పని లేదండి, అందరితో పాటు మనతో పాటు అందరూ ఇంతే, అవి వాళ్ళు చూసుకుంటారు, ఓకేనా? సో ఏది ఏమైనప్పటికి కూడా మరి మీరు ఏది కోరుకుంటే అది జరగాలి. సమస్య ఆగిపోవాలి అంటే ఆగిపోవాలని కోరుకుంటాను నేను కూడా. వద్దు మాకు సెలవులే కావాలనుకుంటే మీ ఇష్టం, అది నేను చెప్పకూడదు ఇక. సో మొత్తానికైతే ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఇదే. ఇది నిజంగా ఒక షాకింగ్ అప్డేటే, కొత్త డిమాండ్స్, ఓకేనా? సో ఇదండి.